హాయ్ ఫ్రెండ్స్. మానవుడు ఒక సామాజిక జీవి. మానవుని జీవితం సాఫీగా సాగాలంటే కుటుంబం అనేది ఎంతో ముఖ్యమైన పునాది. కుటుంబం అంటే మన జీవితంలో ప్రేమ, అనుబంధం, పరస్పర సహాయం, సంతోషం అనే విలువలను నేర్పే ఒక గొప్ప పాఠశాల. కానీ కాలం మారే కొద్దీ కుటుంబ వ్యవస్థలు కూడా మారాయి. గతంలో మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడిక చాలా మంది చిన్న చిన్న కుటుంబాలుగా నివసిస్తున్నారు. ఈ రెండు రకాల కుటుంబ వ్యవస్థల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి కుటుంబంలో తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసి ఆ కష్టాన్ని పంచుకుంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో అయితే తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండడం వలన స్వతంత్రత ఎక్కువ. అలాగే ఒంటరితనం కూడా కొంచెం ఎక్కువే. ఉమ్మడి కుటుంబంలో ప్రేమ, బంధాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న కుటుంబంలో ఏమో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబం మన సంస్కృతి సంప్రదాయాలను తర్వాత తరం వారికి అందజేస్తుంది. చిన్న కుటుంబం మనల్ని ఆధునికత వైపు నడిపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో పిల్లలు పెద్దవారి సంరక్షణలో ఉండడం వలన సంస్కారం, గౌరవం, విలువలు నేర్చుకుంటారు. ఆర్థిక భారం పంచుకుంటారు. సంతోషాలు రెట్టింపు అవుతాయి. అలాగే కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉమ్మడి కుటుంబంలో తక్కువగా ఉంటుంది. ఒకరి సమస్య అందరిపైన ప్రభావం చూపవచ్చు. చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలపై పూర్తి శ్రద్ధ పెట్టగలరు. ఇలాంటి కుటుంబాల్లో నిర్ణయాలు త్వరగా తీసుకోవచ్చు. కానీ పెద్దల సాన్నిధ్యం కొరవడుతుంది. కష్ట సమయంలో సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఒంటరితనం మరియు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పెద్దల నుంచి నేర్చుకునే అవకాశం తగ్గిపోతుంది. మునుపు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి కదా, అలా ఉండడం వలన పండుగలు, పెళ్ళిళ్ళు, ఇతర ఏ శుభకార్యాలైనా అందరూ కలిసి జరుపుకునేవారు. మరి ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలుగా ఎందుకు మారుతున్నాయో తెలుసా? ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా పట్టణాల్లో స్థిరపడవలసి వస్తుంది. పట్టణాల్లో సౌకర్యవంతమైన జీవనానికి జనాలు అలవాటు పడుతున్నారు. అందుకే చిన్న చిన్న కుటుంబాలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇందువల్ల సంబంధాలు, బంధుత్వాలు కొద్దిగా దూరమయ్యాయి. మనుష్యులు దూరంగా ఉన్న వారి మనస్సులు దగ్గరగా ఉంటే ఎలాంటి కుటుంబమైనా సంతోషంగా ఉంటుంది. కుటుంబం పెద్దదైనా చిన్నదైనా మనస్సులో ప్రేమ, గౌరవం ఉంటే చాలు. ఉమ్మడి కుటుంబం మనకు విలువలు నేర్పితే, చిన్న కుటుంబం మనకు స్వతంత్రంగా జీవించడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుంది. చిన్న కుటుంబం అయినప్పటికీ ప్రేమలు, ఆప్యాయతలు, విలువలు కలిగి ఉంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.